బేసికల్లీ మెగా ఫ్యామిలీ అభిమాని. పుష్ప 2లో ఈ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. సో నేను ఈ క్యారెక్టర్ ఇస్తాను. గంగమ్మ జాతరలో ఫైట్ సీన్లో వేస్తాడు, ఈ వేషధారణ వేసి విలన్స్ని అడ్డుకుంటాడు. ఇది 2.5 hours పట్టింది నాకైతే, నా మేకప్ మ్యాన్ చేయడానికి 2.5 hours పట్టింది. ఒక సీన్ అని కాదు, అన్ని సీన్స్ బాగా నచ్చింది. ఎస్పెషల్లీ హీరోయిన్ తోటి హీరో చేసే రొమాన్స్ కానీ, విలన్ని ఎదుర్కొనే విధానం కానీ, స్క్రీన్ ప్లే కానీ, సుకుమార్ ఎక్కడ కూడా పడనీయకుండా తీసాడు. నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. ఇంటర్నేషనల్ బాక్స్ ఆఫీస్ వైల్డ్ ఫైర్ రికార్డులు అన్నీ రప్ప 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 అని నరికి పడేశాడు. అసలు బాక్స్ ఆఫీస్ కింగ్ అయిపోయాడు భయ్య. బాక్స్ ఆఫీస్ రారాజు అయిపోయాడు. పుష్పరాజు కింగ్ ఆఫ్ బాక్స్ ఆఫీస్. నెక్స్ట్ 5 years వరకు ఇండియన్ బాక్స్ ఆఫీస్ కింగ్. ఈ రికార్డుని బ్రేక్ చేయాలంటే 5 years పడుతుంది. ఆ 5 years వరకు ఇండియన్ బాక్స్ ఆఫీస్ కింగ్ అల్లు అర్జున్ ఇస్ ఏ బ్రాండ్ ఆఫ్ ఇండియన్ సినిమా, ఐకానిక్ స్టార్ ఆఫ్ ఇండియన్ సినిమా. ఇస్ మాస్ ఎలివేషన్స్ అయితే నెవర్ సీన్ బిఫోర్ భయ్య. మాస్ ఎలివేషన్స్ అయితే నెవర్ సీన్ బిఫోర్. కోవిపాటికి మించిన మాస్ ఎలివేషన్స్ ఎవరు తీయలేరు అనుకున్నా కానీ సుకుమార్ దాని మించిన రేంజ్లో మాస్ సీక్వెన్స్ తీశాడు భయ్య. ఆడియన్స్ 10 సార్లు కాదు భయ్య, 20 సార్లు థియేటర్కి వస్తారు. బాక్స్ ఆఫీస్ని బ్లాస్ట్ చేయబోతున్నారు భయ్య. రష్మిక అండ్ పుష్ప కెమిస్ట్రీ అయితే భయ్య నెవర్ సీన్ బిఫోర్. ఆ విధమైన కెమిస్ట్రీ ఇచ్చి పడేశారు. వైఫ్ అండ్ హస్బెండ్ కెమిస్ట్రీలో మనం చాలా సినిమాల్లో చూస్తారు కానీ ఇది డిఫరెంట్ యాంగిల్. అంటే అంటే అందరూ ఇంకా నాకు మాటలు రావట్లేదు. జాతర సాంగ్ హైలైట్, లాస్ట్ ప్రీ క్లైమాక్స్ వచ్చే ఫైట్ కూడా హైలైట్, చాలా హైలైట్. ఆటలు లేవు అన్ని మొత్తం పక్క నేషనల్ అవార్డు వెయిటింగ్. గుర్తుపోయింది మెంటల్ సినిమా. జాతర కాదు, ఊరా మా జాతర, అది బండి అన్న జాతర. సుకుమార్ కాదు బండి వస్తుంది, మళ్ళా బండి అనగా వస్తుంది. మూవీ 3 hours 20 minutes అని అనుకుంటాం కానీ చాలా లెందీ ఉంటాం అనుకుంటాం కానీ చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడ లాగ్ అనిపించదు. అల్లు అర్జున్ యాక్టింగ్ అయితే మ్యాడ్ అంటే మ్యాడ్. హీ సర్పాస్ హిస్ ఓన్ యాక్టింగ్ లెవెల్. వెరీ వెరీ నైస్ ఇట్ వాస్. సుకుమార్ డైరెక్షన్ బాగుండే. బేసిక్లీ ఏంటంటే అసలు మూవీ మీకు ఎక్కడైతే బోర్ కొట్టదు. యూ విల్ ఫీల్ వర్త్ ఇట్. కమ్ విత్ యువర్ ఫ్యామిలీ, హ్యావ్ ఫన్. చాలా బాగుండే. గంగమ్మ జాతర ఎపిసోడ్ అయితే చాలా బాగుండే. ఒక దగ్గర అల్లు అర్జున్ చాలా అంటే చాలా బాగా చేస్తాడు. మీరు అందరూ చూడాలి. అసలు చాలా ఇట్లా మెస్మరైజ్ అయిపోతారు. చాలా బాగుండే. అసలు పార్ట్ 3 కోసం వెయిటింగ్, కానీ అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. అందరిది బాగుంది, పర్ఫార్మెన్స్ ఓవరాల్గా అందరిది బాగుంది. జాతర అయితే సూపర్. ఈ మూవీకి స్పెషల్ అట్రాక్షన్ అదే జాతరనే. అల్లు అర్జున్ గారికి కొందరు డైరెక్షన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. బాస్ నెంబర్ 1 అయిపోయింది. ఆయన నెగిటివ్ ఏం లేదు. అంత ఓవరాల్గా బెస్ట్ ఉంది. ఆయన ప్రతి మూమెంట్ ప్రతి పర్ఫార్మెన్స్ బాగున్నది. అల్లు అర్జున్ అయితే ఐకాన్ అని అంటున్నారు. ఐకాన్ కాదు, వరల్డ్ ఐకాన్ అనుకుంటున్నాను నేనైతే. సూపర్గా ఉన్నది. అల్లు అర్జున్ గారు కానీ, శ్రీలీల కానీ, పర్ఫార్మెన్స్ కానీ, డ్యాన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా సూపర్గా నచ్చింది. పిల్లలు పెద్దలు ఫ్యామిలీ అందరూ ఎంటర్టైన్గా చూడాల్సిన మూవీ అనుకుంటున్నాను నేనైతే. ఇది ఒక వర్గానికి కానీ ఒకరికి సంబంధించింది కాదు. ఎవరు ఆపిన ఆగేది కాదైతే నాకు తెలిసి. కొంతమంది హ్యాష్ట్యాగ్లో పెడుతున్నారు బైకాట్ అని. అది అట్లాంటిది ఏం లేదు. దానికి మించి ఉంటుంది. ఇది వేరే లెవెల్గా ఉంటుంది. గోరు అట్లాంటిది ఏం లేదు. మూవీకి స్క్రీన్ ప్లే బాగుంది. తగ్గేదే. ఇప్పుడు ఈ సినిమా విషయానికి వచ్చేటోళ్ళు నేను నైట్ నుంచి వీటినే వెయిట్ చేసి డాన్స్ ఆడుకుంటూనే ఉన్నా. ర్యాప్ అన్నోళ్ళకే చెప్తున్నా, హేటర్స్కే చెప్తున్నా, అస్సలు సూపర్ మూవీ. రష్మిక యాక్టింగ్ సూపర్ అన్న. సెంటిమెంట్ బాగుంది. అన్నదమ్ములది సూపర్ మూవీ. 3 years కాదు, ఇంకా 5 years అయినా కానీ చాలా మంది ఇంకా డబుల్ ఫ్యాన్స్ అవుతారు. ఇంకా వెయిట్ చేసుకుంటారు. బ్రదర్ సెంటిమెంట్, సిస్టర్ సెంటిమెంట్ చాలా మంచిగా ఉంది. సినిమా బ్లాక్ బస్టర్ కాదు, మొత్తం బాక్స్లే వలిగిపోయేటట్టు ఉన్నాయి. వైల్డ్ ఫైర్ కాదు, ఇంకా డబుల్ వైల్డ్ ఫైర్ అవుతుంది నెక్స్ట్ థర్డ్కి అయితే. తగ్గేదే లేదు. పుష్పరాజ్.